యువర్ లివర్ వర్క్స్ 24 hours a డే. అయితే ఎప్పుడైతే దాన్ని మనం ఓవర్ స్ట్రెయిన్ చేస్తామో అప్పుడే దాని డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ ప్రోగ్రెసెస్ గ్రాడ్యువల్లీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాటీ లివర్. వాట్ ఈజ్ ఫ్యాటీ లివర్? హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట్. ఇవాళ మనము ఫ్యాటీ లివర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు లివర్ ఏం వర్క్ చేస్తుంది? లివర్ వర్క్స్ 24 hours a డే, 7 days a week, కంటిన్యూస్లీ త్రూ అవుట్ యువర్ లైఫ్. మనం తినే ఫుడ్ కానివ్వండి, ఆ ఫుడ్లో కొలెస్ట్రాల్ కానివ్వండి, ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి, ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, దట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద లివర్, దట్ ఈస్ ప్రాసెస్డ్ బై ద లివర్. ఎట్ ద సేమ్ టైం మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పేగు నుంచి వచ్చే టాక్సిన్స్ అన్నీ కూడా లివరే క్లియర్ చేస్తుంది. వాటితో పాటు హార్మోనల్ బ్యాలెన్స్, వీటన్నిటితో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా లివర్ మీద చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో లివర్ మనం తినే ఫుడ్ అంతా స్టోర్ చేస్తూనే దాన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అంతా కూడా లివరే డిసైడ్ చేస్తే ఒక మాస్టర్ ఆర్గన్. సో ఎప్పుడైతే అది స్ట్రెయిన్ అవుతుందో దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్ రైజింగ్. సో ఏమవుతుంది? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీకు అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కనబడకముందే ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఈ లివర్ హ్యాస్ బీన్ టేకింగ్ ద హిట్. ఆ హిట్ అనేది మనకి అల్ట్రాసౌండ్లో కనబడడానికి టైం పడుతుంది. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇన్ అల్ట్రాసౌండ్, ఇట్ ఇంప్లైజ్ దట్ ద ఫ్యాటీ లివర్ హ్యాస్ బీన్, ఆ ప్రాబ్లం అనేది మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ముందు నుంచే జరుగుతుందని అర్థం. సో ఏమవుతుంది? ఫ్యాటీ లివర్లో ఏమవుతుందంటే, వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద లివర్, దట్ వుడ్ కాజ్ మెనీ ట్రబుల్స్ ఫర్ ద హ్యూమన్ బాడీ. అవి ఎలా ఉంటాయంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే దెర్ ఇస్ అన్ అండర్లైయింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఎ పర్సన్ ఈజ్ అట్ హై రిస్క్ ఫర్ type 2 diabetes, cholesterol problems, obesity, high blood pressure, PCOS in young females, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం రిస్క్లోకి వచ్చినట్టు అర్థం. బికాజ్ వెన్ ఎవర్ ఎ పర్సన్ డెవలప్స్ ఫ్యాటీ లివర్, ఆ ఫ్యాట్ అనేది మనకి బాడీలో సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవడం వల్ల, ఇన్సులిన్ అనేది బాడీలో సరిగ్గా పనిచేయకపోవడం వలన, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వలన మనకి కాంప్లికేషన్స్ అని ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ఈవెన్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, అండర్స్టాండ్ దట్ యువర్ ఎట్ రిస్క్ ఫర్ ఆల్ దీస్ మెటబాలిక్ సిండ్రోమ్ ప్రాబ్లమ్. ఫ్యాటీ లివర్లో ఇంకెటువంటి సిమ్టమ్స్ ఉండొచ్చు? వన్ మోర్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్ ఈస్ వీక్నెస్ ఆర్ మలైజ్. చాలామందికి ఏంటంటే నీరసం కనిపించడము, టైర్డ్నెస్ కనిపించడము, లేజీ కనిపించడం అనిపిస్తుండొచ్చు. దట్ కెన్ ఆల్సో బీ సెకండరీ టు ఫ్యాటీ లివర్. ఎందుకంటే మనకి ఏదైతే బాడీకి షుగర్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అదంతా కూడా లివరే గ్రాడ్యువల్గా ఒక టైం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ ఎవర్ ద లివర్ ఈస్ కవర్డ్ విత్ ఫ్యాట్, ఇట్ వోంట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఫంక్షన్. దానివల్ల మనకి అలసట ఎక్కువ కనిపించడము, ఎట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి పెరగడము, కొలెస్ట్రాల్ మార్కర్స్ అనేవి అబ్నార్మల్ రావడం లాంటివి కూడా జరుగుతుండొచ్చు. సో ఫెటీగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఫర్ ఫ్యాటీ లివర్. వీటన్నిటితో పాటు ఆ డ్యామేజ్ జరిగే కొద్దీ మనం బరువు పెరగడము, దానివల్ల మన ఫిజికల్ స్ట్రెంత్ తగ్గిపోవడము, మెంటల్ స్ట్రెంత్ తగ్గిపోవడం, ఇట్లాంటివి అన్నెసరీ కాంప్లికేషన్స్ కూడా మనకి డెవలప్ అవ్వడం జరుగుతాయి. సో to treat fatty liver, we have to treat it as a very big concern. మీకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్నా కానివ్వండి, do follow necessary precautions. Make sure that you reverse your fatty liver completely and lead a healthy and happy life. For more information, for more health related information, please do follow us and join our fatty liver reversal program. Thank you.